ఓ శ్యామలమ్మ, ఏం చేస్తాను? ఇగో మా మామకి ఇట్టని సరపిండి పెడతాను అన్నీ పెట్టుకొని కూర్చుంది. ఇక సరపిండా? గదేం మంచిగా ఉంటుంది? అదే మంచిగానే ఉంటుంది. అయ్యో, కిందికే చూసి మాట్లాడతావా? ఇక ఎటు చూడాలని నిన్నే చూడన్నా. మరి సరపిండి పెడతా అంటాను. ఇగో ఇంట్లో పల్లీలు నువ్వులు ఎత్తన్నా. పల్లీలా? పల్లీలు నువ్వులు. పల్లీలు నువ్వులు వేసావా? నువ్వులు అంత మంచిగా ఉంటుందా మరి? ఇవాళ ఉండు కొద్దిగా తిందు. అంతేనా? సరే పెట్టు. కొన్ని ధనాలు ఎత్తన్నా. ధనాలా? కళ్యామాత ఎత్తన్నా. ఇక వెళ్ళిపోయా జీలకర్ర ఇక గ్రైండర్ పట్టుకొస్తా. కొంచెం ఉప్పు ఎత్తన్నా. దీంట్లో అందులో సరిపోద్ది ఉప్పు. ఇందులో కొంచెం జీలకర్ర వేయాలి. అన్నీ కలిపి గ్రైండర్ పట్టడా? అది గ్రైండర్ పట్టి ఇందులో పిండి పోసి అది ఇందులో పోసి పిసికి దాంట్లో కొత్తుడే సూపర్ ఉంటుంది. అంతేనా? ఎవరు నేర్పిరు మరి నీకు ఇది? ఇక ఎవరంటే మా మధ్యాహ్నం చూసిన చేస్తే పిండి చాలుగా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర, ఎల్లిపాయలు ఇవన్నీ వేసి గ్రైండర్ పట్టిన. గ్రైండర్ పట్టినావా? పట్టిన. అవు తొందరనే పట్టినావు కదా. ఎంతసేపు గిర్రు అంటే అయిపోయాయి. నీకు ఇవన్నీ మంచిగా తెలుస్తాయి కదా. తెలివయా? మాకు వెనకటి ఉండే అన్నీ. అంతేనా? అంటే బాగానే వంటలు చేసి అన్నట్టు నువ్వు. వంటలు బాగానే వస్తాయి నాకు. తాతకు మంచిగా అండి పెట్టినావా లేదా? ఇక తాతకు మంచిగా అండి పెట్టిన. మంచిగా ఆడకపోతే కొట్టకపోవు నన్ను. కొట్టేదా అమ్మ నిన్ను? కొట్టుదే. అంతేనా? కొట్టేది. ఎక్కువ వచ్చినా కానీ వరుసుకున్నాం కొట్టని ముసలోడా. అయితే మళ్ళా మళ్ళీ పడతావా దెబ్బలు? అంతే ఇక ఉన్నప్పుడే వాడు కదా. అట్లా ముసలోడు అంటే నాకు ఇష్టం అంటే ముసలోడికి నేను ఇష్టం. ప్రేమ పక్షులా? ప్రేమ పక్షులు కాకుండా కానీ మా ప్రేమ గట్టుండే. అంతేనా? శ్యామలాదేవి ఎవరు పెట్టిరు నీకే పేరు? మా అమ్మమ్మ పెట్టింది. ఎక్కడైనా చూసి పెట్టిందా లేకపోతే? ఎక్కడ చూసలేదు. అప్పుడు అట్లనే వెనకట వాళ్ళే ఆలోచించుకున్నాను. మొత్తానికైతే స్టైల్ పేరే పెట్టారు. అయిందా కలుపుడు? అయింది కానీ కొంచెం ఉప్పు ఎక్కువ, కొంచెం ఇంకా ఓడుతుంది. ఉప్పు ఎక్కువైందా? కొద్దిగా. వంటలు మంచిగా చేస్తావు అంటారు నువ్వు, అందుకే నిన్ను పిలిపించి. గదే నా వంటలు చూసి మెచ్చుకుంటారు. అంతేనా? మరి నీ సరపిండి ఎట్లుంటుందో చూడాలి మరి. చూస్తే వెళ్తుంది. చూసినాక అప్పుడు నీకు వంటలు ఎట్లా చేస్తాను అనేది మళ్ళీ చెప్పు. నీళ్ళు దేవన్నా? అదే అయితే సరే. జొన్న రొట్టె చేస్తావా అమ్మ నువ్వు? చేస్తా. చేయత్తదా నీకు? చేస్తుంది. నాకు చేయత్తలేదమ్మా జొన్న రొట్టె అసలు. నువ్వు మా దేశంలో జొన్న రొట్టె ఎక్కువ చేసుకుంటారు. మాది బెల్లంపల్లి కావాలి కదా. కాళాసనగర్ దగ్గర ఉంటుంది మా ఊరు. సిర్పూర్ కాళాసనగర్. అటు సైడ్ జొన్నలు బాగుంటాయా మరి? జొన్నలు బాగా వండేది, మేము జొన్న రొట్టె చేసేది. అవునా? పిండి పట్టించుకొచ్చిండు రాగులు సజ్జలు కొర్రలు అని. నాకు అస్సలు చేయత్తలేదు. నువ్వు ఇస్తే నేను చేస్తు కదా, నీకు తెలియదా? నాకు తెలియదు నువ్వు చేస్తావని. అయితే ఇప్పుడు చెప్పిన పిలువు నన్ను. మొన్న అన్నాడు మీ మనవాడు, శ్యామలమ్మ చెప్పు చేస్తుంది కావచ్చు అని అన్నాడు. అట్లనా? సరే చేద్దాం. చేద్దాం. పిండి కుడిల వారం వద్దాం అనుకుంటాను నేను. అద్దద్దు, అబ్బో బలం కాదు అవి. అదే తెలియకుండా సపడేక పురుగులు పట్టినాయి అని పారేద్దాం అనుకుంటాను. రొట్టెలు అంతేనా? సూపర్ చేస్తా. అయితే చేసి మరి ఒక్కొక్క రోజు 2 కిలోలు 3 కిలోలు చేసేది నేను చిన్నపిల్ల అప్పుడు రొట్టెలు. అవునా? మంచిగా చేసేదాన్ని, అన్నీ మంచిగా నేర్చుకున్నావు.
నేను చిన్నప్పటి పనులు బాగా చేసేదాన్ని. ముగ్గులు కూడా మంచిగా నేర్తావు నువ్వు. ముగ్గులాట ఇగో అమృతమ్మ కోడలాట మొన్న నేను దీపావళి నాడు ముగ్గేసిన. ముగ్గేస్తే చూసుకుంటూ పోయిందట. చూసుకుంటూ పోయి ఇంటి పోయి అంటున్నారు కదా వాళ్ళ అత్తతోటి. ఇక అత్తమ్మ ముగ్గేసింది, ఎంత సూపర్ ఉన్నది. ఆ ముగ్గులు చూస్తే ఇక మనం బతకద్దు, నా చూడడానికి బతకద్దు. ఇక అంత మంచి చేసింది. నాకన్నారా అంటారు. నేను కూడా మీ ఇంటి దిక్కు నుండి గల్లింటికి పోతా అంటే నీ ముగ్గునే చూసుకుంటా పోయినా. ఇంత మంచిగా ఎత్తాంది, ఇంత మంచిగా ఎత్తాంది, నాకన్నా ఎత్తలేదు అనుకుంటా పోయినా నేను. మొలకలు వస్తాయి. అది చిక్కు చిక్కుంటుంది. ఎవరికి రానన్నారు అది మళ్ళీ ఎత్తనట్టు నేర్చుకుంటారు. రావు. మా ఇంటి పక్కకు కోమట్లు ఉంటుంది. వాళ్ళు ఏం చూసేది నేను అలా బిడ్డ తెస్తారు. అంటే చిన్నప్పుడే అన్ని పనులు నేర్చుకున్నావు. చిన్నప్పుడే ఎగుడచ్చు, దూరుకుడచ్చు, పాటలు వచ్చు. కోలలు కూడా బాగానే ఆడతావు కదా. కూరలు ఆడచ్చు, అన్నీ వచ్చు నాకు చిన్నప్పుడే. అన్నిట్లలో ఉన్నావు అన్నట్టు. అన్నీ నేర్చుకున్నా. నాకు అప్పటికైనా ఇప్పటికైనా ఆటలు పాటలు సంతోషంగా ఉండు ఇష్టం, కానీ ఇక్కడ ఉండనిస్తలేదు ఇక సంతోషం పోతాను. కొంచెం తక్కువ అవుతుంది ఇక. ఎందుకు? మంది కోసం మనం ఉంటావా అమ్మ? మన కోసం మనం ఉండాలి కానీ. ఇక ఉండాలి కానీ కొద్దిగా ఓర్వలేని వాళ్ళు ఉంటారు. ఓర్వలేని వాళ్ళు కొద్దిగా అట్లా ఎప్పుడో ఒకసారి మనకు బాధపడుతుంది. కానీ మళ్ళీ నా పని ఇంట్లో ఆయన ఎగురుకుంటా. నేను నాకు ఒకరితో సంబంధం వాళ్ళు చూడాలి. అది నేను ఇంట్లో ఎగురుకుంటా. నాకు సంతోషం ఉంటే తలుపులో పెట్టి తలుపులో పెడితే ఎగురుతా. అంతేనా? మంచి పని. ఇంకేంటి? ఏమన్నా ఊళ్ళోకి ఇంత డీజే పార్టీ నడితే నా కాలు ఉండనే ఉండదు. ఎగురే. ఏం చెప్తాను? సరపిండి పెడతాను. సరపిండే పెడతానవు కానీ ఇదివరకు చెప్పలేదా? కానీ నూనె పోసినావు అందులో? నూనె పోసిన ఇట్లా అనాలి. ఇక ఈ ముద్దని వేసి గుండ్రగా అప్ప లెక్కన ఇగో పలుసగా వస్తాను ఇట్లా. బాగా మందం ఉంటే మంచిగా ఉండేది. మంచిగా పలుసగా కొట్టుకోవాలి. నూనె కొద్దిగా ఎక్కువ పోసుకోవాలి, కమ్మ ఉంటుంది. సరపిండికా? అట్లా ఉండాలి నూనె. నూనె తక్కువ ఉన్నది అనుకో పిండి పిండి వస్తుంది, రుచి తక్కువ ఉంటుంది. ఎట్లా ఒత్తుకోవాలి పలుసగా ఉంది. గంజు పోయిదే పెడతా. అది మళ్ళీ సరికి అవుతుందా? ఇంకా 2 గంజులు అవుతుంది. రెండు పెట్టినావు కదా. మూతలు పెట్టన్నా వీటి మీద? చిన్న పెట్టన్నా? అయినట్టేనా? ఇగో అయింది. దించుతాను. అయిందా? అదేందా అయింది కదా. అట్లా కనబడాలి. మంచిగా ఉంది. తిందాంపా, తినబుద్ధి అవుతుంది నాకు. అయిందా? అయింది. తింటాను. ఇక ప్రాణం ఎక్కడ అవుతుంది నాకు. సరపిండి మా మనవాడికి నాకంటే బాగా ఇష్టం. మరి ఏడి మీ మనవాడు? మనవాడు అత్తాడు. ఫోన్ చేయపోయాను. వచ్చే వరకు చేసి ఉంచు అన్నాడు. అంతేనా? ఎట్లా మంచిగా ఉందా? అడిగేట్టున్నది. అంతేనా? ఇంత మంచిగా ఉన్నది. ఇంకా నోటికి మంచిగా ఉన్నది. ఇంకా అడిగేట్టుంది. చూడు అట్లా మస్తున్నది. చూస్తుంటేనే మస్తున్నది. అది అమ్మితే ఎంత పోతుంది?
అమ్ముతారట కదా. 40 రూపాయలు వస్తాయి. అంతేనా? 40 వస్తాయి. ఈ సరపిండి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ మాత్రం గట్టిగా నొక్కండి.